అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నమోదైతే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి అకస్మాత్తుగా అంటే రాత్రి నుంచి కూడా భారీ వర్షాలతో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నాగర్ కర్నూలు జిల్లా ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి లత్తిపూర్ గ్రామము, అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి లత్తిపూర్ గ్రామ సరిహద్దుకు ప్రాంతానికి సంబంధించినటువంటి జాతీయ రహదారి 765 జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ యొక్క జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి జాతీయ ప్రధానమైనటువంటి రహదారి. ఇది 765 జాతీయ రహదారి. రాత్రి కురిసినటువంటి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క తుఫాను కారణంగా ఇక్కడ స్థానిక ప్రజలందరినీ కూడా జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అందరూ కూడా, పోలీసులందరూ కూడా ఇక్కడ సరైనటువంటి ఆ వాతావరణం ఏర్పడడానికి, అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ముప్పుకు గురయ్యేటువంటి ఏ యొక్క గ్రామాల్లో అయినటువంటి గ్రామాలందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రధానమైనటువంటి రహదారి అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి లత్తిపూర్ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి ఈ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలు వెళ్ళేటువంటి ప్రాంతమే. ఇది ఒక మెయిన్ వెహికల్ వెళ్ళేటువంటి ప్రాంతం కాబట్టి ఈ యొక్క శ్రీశైలం దర్శనానికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రధానమైనటువంటి రహదారి రాత్రి బాగా ఎగువ నుంచి వరద ఎక్కువగా ఉధృతి రావడంతో ఒక్కసారిగా కూలిపోవడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదో చిన్న బ్రిడ్జ్ అన్నటువంటి ఉందో, ఈ చిన్న బ్రిడ్జ్ పక్కల వరద ఉధృతి ఒక్కసారిగా ఎక్కువ కావడంతో బ్రిడ్జి పక్కనే ఉన్నటువంటి కోతకు గురైపోయి కోత మట్టి కోసుకపోవడంతో ఇక్కడ పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనం కనబడుతాం. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఈ యొక్క జాతీయ రహదారి పైన ఉన్నటువంటి ఏవైతే చుట్టూ కింద దిగున్నటువంటి గ్రామాలు కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చినటువంటి పరిస్థితి జిల్లా అధికారులు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ కింది పక్క కూడా రైతులందరూ కూడా చిన్న గోశాల కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోశాలతో ఉన్నటువంటి గోవులను కూడా జిల్లా అధికారులు కూడా రక్షించి అక్కడ ఎలాంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం కూడా జరగకుండా జిల్లా యంత్రాంగం కూడా కాపాడినటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు కూడా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతోటి సమన్వయం చేస్తూ కూడా జూమ్ ద్వారా అలా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈ యొక్క ప్రమాదంలో ఎలాంటి అయితే ప్రాణ నష్టమో, ఆస్తి నష్టం అయితే జరగలేదు. కానీ ఉధృతంగా ప్రవాహంగా ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క వరద ఏదైతుందో, ఈ వరదకు ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి ఈ వరద మొత్తం కూడా నాగార్జున సాగర్ సంబంధించినటువంటి కెనాల్ బ్యాక్ వాటర్కి అయితే ఈ వాటర్ అంతా చేరుకుంటుంది. ఇదే ప్రాంతంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా జిల్లా యంత్రాంగం ఇప్పటికే చర్యలు చేపట్టినట్టుగా పరుస్తుంది. రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాల నమోదు కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు జిల్లా సంబంధించిన జిల్లా కలెక్టర్ వైభవ్ గైక్వాడ్ కూడా అనేక శాఖలతోటి, అధికారులతోటి ఎప్పటికప్పుడు మంత్రాలు జరుపుతూ ఎప్పటికప్పటికి నివేదికలు తెప్పించుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి మమేకం కావాలి. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రానికి కావాలంటే కూడా పోలీసు సిబ్బందికి 100 కూడా నెంబర్కి ఫోన్ చేసి ప్రమాద సూచికలు ఎప్పుడైతే ఉన్నాయో వాటికంటే ప్రమాదాలు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం పూర్తిగా చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా రోడ్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక్కడ నుంచి ఈ శ్రీశైలానికి, హైదరాబాద్కి వెళ్ళేటువంటి వాహనాలు కూడా పూర్తిగా ఆపేశారు కూడా. అదేవిధంగా ఈ రోడ్డు పూర్తిగా డ్యామేజ్ కావడంతో కూడా రాబోయే రోజులుగా చాలా ప్రమాదంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా రాత్రిపూట ఉదయం కానీ ఎప్పటికప్పుడు ప్రజలను కూడా అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి ఈ తుఫాన్ పెను ప్రమాదంతో కూడా అక్కడికి మేతకు వెళ్ళినటువంటి గొర్రె కాపర్లు కూడా ఒకవైపు అక్కడే నిలిచిపోవడం జరిగింది. వాళ్ళు తీసుకురావడం కూడా అధికారులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేటువంటి పరిస్థితి ఇది కనబడుతుంది. ఎప్పటికప్పుడు కూడా నివేదికలు తెప్పించుకోవడం, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇది నేషనల్ హైవే 765 జాతీయ రహదారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ అధికారులు ఇప్పటికే మరమ్మతులు కూడా చేసేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడికి వాహనాలు కూడా ఎక్కడికక్కడికి ఆపేసి ఎక్కడికొక రాకపోకల్ని బందీ చేసి పోనీయకుండా ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది.
కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.